Hello friends, welcome to GK's daily market analysis show and warm greetings to you all. Friends, today ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్స్ తో అండ్ ETFs తో మీ ముందుకు వచ్చాను. ఈ ETF అండి లాస్ట్ 5 years లో 157% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఒకసారి మన DMA షో చూసుకొని మన GK ఇన్సైట్స్ ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, ఈ రోజు మన మార్కెట్లు పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. గత 3 నెలల నుండి ప్రెజర్ నుండి బయటపడ్డారు. NSE 50 అయితే 86 పాయింట్స్ ప్రాఫిట్ తో 23,249.5 దగ్గర క్లోజ్ అయింది. ఇటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా 226 పాయింట్ పెరిగి 76,759 దగ్గర ట్రేడ్ అయింది. ఓవరాల్ గా ఒక పాజిటివ్ గా ఆరంభించింది. మధ్యాహ్నం టైంలో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అగైన్ షార్ట్ కవరింగ్ తో మార్కెట్లు పెరగడం జరిగినాయి. ఇటు సెక్టార్ రిపోర్ట్ చూస్తే రియాలిటీ, ఎనర్జీ, ఫార్మా, FMCG, బ్యాంకింగ్ సెక్టార్లు పాజిటివ్ లో క్లోజ్ అయితే మీడియా, IT, ఆటో, మెటల్ స్టాక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. అండ్ స్మాల్ క్యాప్స్ అయితే ఈ రోజు న్యూట్రల్ గా క్లోజ్ అయినాయి. ఇటు మిడ్ క్యాప్ కూడా స్లైట్ గా జస్ట్ 0.04% తగ్గింది. అంతే. నిఫ్టీ విక్స్ అయితే 17.39 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ రోజు మన మార్కెట్లు పాజిటివ్ గా క్లోజ్ అవడానికి కారణాలు వెరిఫై చేస్తే యూనియన్ బడ్జెట్ మీద ఆప్టిమిస్టిక్ గా మార్కెట్ వర్గాలు ఉన్నాయండి. దీంతో F&O ట్రేడర్స్ షార్ట్ కవరింగ్ చేస్తున్నారు. అదే విధంగా Q3 రిజల్ట్స్ ని ఎర్నింగ్స్ పాజిటివ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా F&O FI సెల్లింగ్ యొక్క ప్రెజర్ కూడా కొంచెం లైట్ గా స్లైట్ గా తగ్గుతుంది. MF లు కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం, అదే విధంగా US 10 years బాండ్ ఈల్డ్ తగ్గడం వంటి అంశాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్ యొక్క డేటాను కూడా ఒకసారి వెరిఫై చేద్దాం. US 10 years బాండ్ ఈల్డ్ రేట్ ఇప్పుడు 4.5 ఉంది. ఇది తగ్గుతున్న కొద్దీ మన మార్కెట్లు డెఫినెట్ గా ఒక పాజిటివ్ అంశం అన్నమాట చెప్పొచ్చు. అదేవిధంగా బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు 75.57 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ అయితే $28.17 దగ్గర ట్రేడ్ అవుతుంది పర్ ఔన్స్. అండ్ USD అయినారు 86 రూపీస్ 62 దగ్గర ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా డాలర్ ఇండెక్స్ రౌండెడ్ గా 108 దగ్గర ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఒకసారి MF డేటా చూస్తే ఈ రోజు DIIలు 2,165 crores కొనుగోలు జరిపారు. FIలు, FPIలు అగైన్ 4,582 crores సెల్లింగ్ జరపడం చూసాం. నెక్స్ట్ విల్ మూవ్ టు స్టాక్ న్యూస్ అండి. ఈ రోజు ఫస్ట్ స్టాక్ మన BEL అండి Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే నెట్ ప్రాఫిట్ 47.3% పెరిగింది. రెవెన్యూ 39.2% పెరిగింది. ఎబిటా అయితే 57.5% పెరిగింది. ఎబిటా మార్జిన్ అయితే 28.7% ఉంది వర్సెస్ 25.4%. భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ రోజు 4.87% పెరిగి 280.2 దగ్గర క్లోజ్ అయిందండి. నెక్స్ట్ స్టాక్ డాక్టర్ లాల్ పత్లాబ్స్ Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది కదా. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 19.3% పెరిగింది. రెవెన్యూ 10.7% పెరిగింది. అండ్ ఎబిటా 9.5% పెరిగింది. ఎబిటా మార్జిన్ అయితే 25.8% గా ఉంది వర్సెస్ 26.1. స్టాక్ అయితే ఈ రోజు 4.35% పెరిగి 28.79 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ స్టాక్ ట్రైడ్స్ ఫార్మా అండి. అగైన్ Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ అయితే 66.7% అప్ అయింది. రెవెన్యూ 14.7% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. ఎబిటా ఇయర్ ఆన్ ఇయర్ 48% పెరిగింది. అండ్ ఎబిటా మార్జిన్ కూడా క్లియర్ గా బాగుంది 18.2% వర్సెస్ 14.1. స్టాక్ అయితే మంచి ర్యాలీ కనపడిందండి. 8.36% పెరిగి 659.80 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ స్టాక్ హైడెల్బర్గ్ సిమెంట్ అండి. Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. బట్ నెగిటివ్ రిజల్ట్స్ ని కాస్త ఇచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. నెట్ ప్రాఫిట్ 83.5% ఇయర్ ఆన్ ఇయర్ తగ్గిందండి. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ 10.6% రెవెన్యూ తగ్గింది. అండ్ ఎబిటా కూడా 49.1% డౌన్ అయింది. ఫైనల్ గా ఎబిటా మార్జిన్ 6.1% గా ఉంది. అదే ఎర్లియర్ అయితే 10.8% ఉండేది. స్టాక్ అయితే 1.87 పెరిగి 223 దగ్గర క్లోజ్ అయింది. ఫైనల్ స్టాక్ టుడే స్టాక్ న్యూస్ లో అదానీ పోర్ట్స్ కూడా Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేసిందండి. నెట్ ప్రాఫిట్ 14% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగిందండి. అదే ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ 15% పెరిగింది. ఎబిటా 15% పెరిగింది. ఫైనల్ గా ఎబిటా మార్జిన్ 60.3% వర్సెస్ 60.5%. స్టాక్ అయితే మాత్రం 2% తగ్గి 1074 దగ్గర క్లోజ్ అయిందండి. నౌ వి విల్ మూవ్ టు ఇండెక్స్ లెవెల్స్. ఈ రోజైనా క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం నిఫ్టీ 50 స్పాట్ లెవెల్స్ రేపటికి 31st January 2024 లెవెల్స్ చూస్తే పివోట్ పాయింట్ 23,236, సపోర్ట్ 1 23,151, సపోర్ట్ 2 23,053 అండ్ సపోర్ట్ 3 22,870. రెసిస్టెన్స్ 1 అయితే 334 23,334 గా ఉంది. రెసిస్టెన్స్ 2 23,419 అండ్ రెసిస్టెన్స్ 3 23,602. నౌ లెట్స్ మూవ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ GK ఇన్సైట్స్. స్టాక్స్ లోకి వెళ్ళబోయే ముందు మనం CPSE అంటే ఏంటో జస్ట్ రివ్యూ తీసుకున్నాం ఫ్రెండ్స్. CPSE అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనమాట. పబ్లిక్ సెక్టార్ అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న కంపెనీలు. 31st December 2024 కి గవర్నమెంట్ కింద 389 కంపెనీలు ఉన్నాయండి. వీటిల్లో గవర్నమెంట్ కి 51% కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. ఈ గవర్నమెంట్ కింద ఉన్న కంపెనీలని వివిధ హోదాల్లో కొన్ని కేటగిరీస్ చేశారు. వాటిల్లో మహారత్న అనే కేటగిరీ కింద 14 కంపెనీస్, నవరత్న కింద 24 కంపెనీస్, మినీరత్న 1 కింద 51 కంపెనీస్ అండ్ మినీ
రత్న 2 కింద 11 కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్. వీటిల్లో 70 కంపెనీలు మాత్రమే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతున్నాయి అనమాట. ఈ ఎన్ఎస్సి లో ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ కింద సిపిఎస్సి ఈటీఎఫ్ లు ట్రేడ్ అవుతున్నాయి. ఈ సిపిఎస్సి ఈటీఎఫ్ లో మొత్తం 11 స్టాక్స్ కలిగి ఉండండి. ఆ స్టాక్స్ యొక్క వివరాలు చూసుకొని మనం ఈటీఎఫ్ లోకి వెళ్ళిపోదాం. మొదటి స్టాక్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండి. గవర్నమెంట్ కి 51.1% వాటా ఉంది. అండ్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో 278.75 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ 52 వీక్స్ అయినండి ఈ స్టాక్ 18% తగ్గిందండి. డివిడెండ్ ఈల్డ్ 0.79% ఉంది. మ్యూచువల్ ఫండ్స్ వారు దీనిలో 20.9% వాటా కలిగి ఉన్నారు. రిటర్న్ ఆన్ ఈక్విటీ అయితే 26.3% ఉంది. ఎస్జేవిఎన్ ఈ కంపెనీలో గవర్నమెంట్ కి 81.8% వాటా కలిగి ఉంది. కరెంట్ మార్కెట్ లో 94.64 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయినండి ఈ స్టాక్ 44.5% ఉందండి. నేను ఈ స్క్రీన్ మీద డివిడెండ్ ఈల్డ్, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్, రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. పవర్ గ్రిడ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి 51.3% ఉంది. కరెంట్ మార్కెట్ లో 295 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ ఇప్పుడు 52 వీక్స్ అయినండి 19.4% కరెక్షన్ అయింది. ఆయిల్ ఇండియా 56.7% వాటా కలిగి ఉంది. కరెంట్ మార్కెట్ లో 417.75 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయినండి 45.6% కరెక్ట్ అయింది. ఓఎన్జీసీ కి గవర్నమెంట్ కి 58.9% వాటా ఉంటే కరెంట్ మార్కెట్ లో 256.70 పైసా ట్రేడ్ అవుతుంది. ఇది 52 వీక్స్ అయినండి 25.6% తగ్గింది. ఎన్బిసిసి 61.8% ఉంది. సిఎంపి అయితే 93 రూపీస్ 52 వీక్స్ అయినండి 33.4% తగ్గింది. కోల్ ఇండియా 63% వాటా కలిగి ఉంది. కరెంట్ మార్కెట్ లో 385 దగ్గర ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయినండి 29.2% తగ్గింది. కొచ్చిన్ షిప్ అండి 67.9% గవర్నమెంట్ వాటా ఉంది. కరెంట్ మార్కెట్ లో 1456 ఉంది. అండ్ 52 వీక్స్ అయినండి 51% తగ్గిందండి. ఎన్హెచ్పిసి కి గవర్నమెంట్ కి 67.4% వాటా ఉంది. ఎజాన్ లేటెస్ట్ అండ్ ఎల్టీపీ అయితే 75 రూపీస్ దగ్గర ఉంది. అండ్ డౌన్ ఫ్రమ్ 52 వీక్స్ అయి 36.3. ఎన్ఎల్సి ఇండియా 72.2% వాటా కలిగి ఉంది. కరెంట్ మార్కెట్ లో 212 దగ్గర ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయినండి 31.8% తగ్గింది. ఎన్టీపీసీ 67.4% వాటా కలిగి ఉంది గవర్నమెంట్ కి. అండ్ స్టాక్ ఎల్టీపీ 323 అండి. ఇది 52 వీక్స్ అయినండి 28% తగ్గి ఉంది. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ మంచి డివిడెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా వీటిల్లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా సాలిడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. వీటిల్లో రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చాలా ఫేవరబుల్ గా ఉంది. మీరు కనుక 3 to 6 months అబోవ్ కనుక హోల్డ్ చేసుకుంటాను అంటే కనుక డెఫినెట్ గా వీటి వైపు ఒకసారి క్లిక్ చేయొచ్చు. ఐదర్ వన్ టైం అయినా కొనుక్కోవచ్చు లేదా ఎస్ఐపి ద్వారా కొనుక్కోవచ్చు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఫండమెంటల్ అనాలిసిస్ పెద్దగా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని క్వాలిటీ బాగున్నాయి. ఆల్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ అండి. సో కాబట్టి కొంచెం టెక్నికల్ అనాలిసిస్ చేసుకుని వీక్లీ సపోర్ట్లు, మంత్లీ సపోర్ట్లు వచ్చినప్పుడల్లా ఐదర్ వన్ టైం కానీ లాంగ్ టర్మ్ కోసం, మీడియం టర్మ్ కోసం ఐదర్ లేదా ఎస్ఐపి పద్ధతులు అయినా సరే ఈ స్టాక్స్ ని మన పోర్ట్ఫోలియో ఉంచుకునే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఈ పోర్ట్ఫోలియోని మనం స్టాక్స్ ని కొనే వద్దు అనుకుంటే కనుక ఒక్కసారి ఈటీఎఫ్ ద్వారా కొనుక్కోవచ్చు. ఈ ఈటీఎఫ్ ఇప్పుడు 83 రూపీస్ 95 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది నిపాన్ ఇండియా వారి ఆధీనంలో ఉందన్నమాట. దీన్ని మనం కొనుగోలు చేయడం అంటే మన డబ్బును తీసుకెళ్లి ఈ 11 స్టాక్స్ లో జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటిది అనమాట. సో సింపుల్ గా ఈ ఈటీఎఫ్ ని కొనడం ద్వారా ఆ 11 స్టాక్స్ ని మనం కొనుగోలు చేయొచ్చు. దీని యొక్క రిటర్న్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఒక 10,000 రూపాయలని మీరు 28 మార్చ్ 2014 కనుక ఒక 10,000 రూపాయలు పెడితే దాని వాల్యూ ఇప్పుడు 47,022 రూపీస్ ఇచ్చింది. అంటే అబ్సల్యూట్ రిటర్న్ చూస్తే 370%, యాన్యువల్ రిటర్న్ చూస్తే 15.34% రిటర్న్ వచ్చింది. అదే విధంగా 1 ఇయర్ కనుక చేస్తున్నట్టే అబ్సల్యూట్ రిటర్న్ 10.2%, యాన్యువల్ రిటర్న్ 10.1% ఉంది. అండ్ 5 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 279% అబ్సల్యూట్ రిటర్న్స్ ఉన్నాయి. అండ్ యాన్యువల్ రిటర్న్స్ 30.51% ఉంది. బాగా మార్కెట్లు పడినప్పుడు ఇలాంటి ఈటీఎఫ్స్ ని మనం, ఇలాంటి స్టాక్స్ ని మనం కొనుక్కోవడం ద్వారా మంచి ఆదాయం వృద్ధి పొందొచ్చు. అదే విధంగా ఒకవేళ సిప్ అంటే ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ కనుక ఉద్దేశం ఉంటే కనుక, ఉదాహరణకు ఒక 1000 రూపాయలు మీరు 10 ఇయర్స్ బ్యాక్ కనుక అంటే 2015 కనుక చేస్తున్నట్టే మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది 1,20,000 అయితే ఇప్పుడు దాని లేటెస్ట్ వాల్యూ 3,52,888 అంటే 194% రిటర్న్ ఇచ్చింది. అదే 5 ఇయర్స్ బ్యాక్ కనుక మీరు ఎస్ఐపి చేస్తున్నట్టే మీరు కట్టింది 60,000, ఇప్పుడు దాని వాల్యూ 1,54,325 రూపాయలు అంటే 157% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోండి, మార్కెట్ లో పడక తప్పదు, మార్కెట్ లో పెరక్క తప్పదు. మార్కెట్లు పడినప్పుడు మన దగ్గరున్న అమౌంట్ కి పని చెప్పాలి. మనం కొంచెం ఎనాలిసిస్ చేసుకునే ఉద్దేశం ఉంటే గనక డైరెక్ట్ గా స్టాక్స్ వైపు చూడొచ్చు. లేదు మనకి ఎనాలిసిస్ చేసుకోవడానికి అవకాశం లేదనుకుంటే కనుక ఇలాంటి ఈటీఎఫ్స్ మీద ఒక కన్నేయండి, మనకి మంచి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మన సిపిఎస్సి ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ మన కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, మన వారికి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.